హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు తలకాయ కూర వండుకునే విధానంలో ఇందులో నేను చెప్పే విధానం మీరు పాటించి తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ విత్ గ్రేవీ వస్తుంది. సో అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం. ముందు తలకాయ కూరని శుభ్రంగా కడిగి దానికి ఉప్పు, కారం, పసుపు ఇది ఎలా కొంచెం పట్టించి కొంతసేపు ఉంచాం అనమాట. దాంట్లో ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని కుక్కర్ తీసుకున్నాం. కుక్కర్ అయితే కొంచెం ఏంటంటే అరగంట అవ్వాల్సింది వితిన్ 5 విజల్స్లో 10 నిమిషాలు అయిపోద్ది కూర. సో దానికోసం అనమాట. దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి ముందుగా ఉంచుకున్నాం కదా, అవి దీంట్లో వేసి కొంచెం అలాగా చిన్న బ్రౌనిష్ వచ్చినంత వరకు కలుపుకుంటున్నాం అనమాట. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ కొంచెంసేపు నానబెట్టుకు ఉంచుకున్న, అంటే మ్యాగ్నెట్ అయ్యి ఉంచుకున్న తలకాయ కూర ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాం. పెట్టి కొంత బాయిల్ అవ్వడానికి అలా కలిపి పెట్టి దీంట్లో మనం ఈ టేస్టీ ఈ గ్రేవీ రావడం కోసం కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా. అదేనండి వంకాయ, టమాటా. ఇది వేస్తే ఈ గ్రేవీ వల్ల మనకి ఇంకా బాగా తినాలి అనిపిస్తుంది, టేస్ట్ మాత్రం. సో దీనికోసం అనమాట చిన్న చిన్న సైజులో రెండు వంకాయలు తీసుకున్నాం, 2 టమాటా. టేస్ట్తో పాటు అచ్చాగా ఉండాలి కదా, అందుకని ఈ కొంచెం వాటర్ అది వేసి ఇప్పుడు దీనికి మినిమం 5 విజల్స్ బాగా కలిపి పెట్టుకోవడానికి 5 విజల్స్ వచ్చినంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. దీంట్లో మనం నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లో చిన్న వేస్తాం. ఏంటదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి మనకి. ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ మసాలా పౌడరు, ఇలాంటివన్నీ దీంట్లో పెట్టుకుంటాం అనమాట. సో 5 విజల్స్ వచ్చిన తర్వాత చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అది నానబెట్టుకొని దాన్ని దగ్గరికి అలాగా పిండేసి, అది మాత్రమే కొంచెం వాటర్తో అనమాట. మనకంటే ఎక్కువ మందిని బట్టి అయితే తలకి ఎక్కువ తెచ్చుకుంటే అది దానికి తగ్గట్టు మనం కలుపుకుంటాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది వేసి దీంట్లో ఆల్రెడీ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుంటాం. వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అలా కలిపేసి 2 విజిల్స్ నుంచి 3 విజిల్స్ లోపే ఆ వాటర్ వేసాను చూసారా, చింతపండు వాటర్. అంతే. వీటి వల్ల ఏంటంటే మీకు తినాలి, ఆ పులుపుదనం, ఆ చిక్కదనం, లైట్ పులుపుదనం ఎక్కువ ఉండదు. మీరు ఇంకా దీంట్లో పులుపు అవాయిడ్ చేసి నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ అది ఎక్కువసేపు స్టోరేజ్ ఉండదు. నిమ్మకాయ వల్ల ఏంటంటే చిన్నది లాస్ట్లో చేతిలోకి వస్తుంది. సో దానికోసం అని ఇంకేం కాదు. సో అది కూడా పిండుకోవచ్చు నిమ్మకాయ అవాయిడ్ చేయాలనుకుంటే. ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ వరకు మనం అలా పెట్టుకుంటాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఉంటుంది బెదరు, ఎక్సలెంట్గా ఉంటుంది. తినాలి తినాలి అనిపిస్తుంది. ఇందులో వాడు మూలికలు కూడా ఇస్తాడు కాబట్టి తల కాలుకి చిన్న మూలిక అది ఇస్తాడు, బోన్స్ది. సో ఆ గ్రేవీతో అంటే యాక్చువల్గా సూప్ లాగా చేసుకోవడానికి అవ్వదు కానీ ఇదేంటంటే ఆ గ్రేవీ లాగా రైస్లో కానీ బిర్యానీలో కానీ కలుపుకొని తినాలనిపిస్తుంది. సో మేమైతే బిర్యానీలోని కలుపుకొని తిన్నాం. ఎక్సలెంట్గా వచ్చింది. కొంచెం వాటర్ వేసి 2 విజిల్స్ వరకు అలా ఆపాం. ఆపి తిన్నాం భయ్యా, అదిరిపోయింది అనుకో. మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేసుకొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో పాటు తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయ్యా మన ఛానల్ వైజాగ్ బాబు వ్లాగ్స్ ఇప్పుడు అన్నీ తెలుగులోనే చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. తలకాయ కూరని కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై